ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద కిల్బిల్ పండే షో. ఫ్రెండ్స్, మేము డాకు మహారాజ్ మూవీ నుంచి సీన్స్లో రియాక్షన్ ఇస్తున్నాము. ఇంకా ఫస్ట్ సీన్ చూసాం. దానిలో ఆ, అంటే బాలకృష్ణ గారు అంత కనిపించలేదు. స్టార్టింగ్లో జస్ట్ ఇంట్రోలో గల వచ్చారు, కానీ మళ్ళీ దాని తర్వాత చేంజ్ అయిపోయి సీన్ ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళిపోయారు ఫ్యూ డేస్ ముందని. అయితే చూద్దాం, ఏమో ఈ సీన్లో రావచ్చు వాళ్ళు, నాకైతే ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ చిన్న పాప ఇంకా ఫుల్ ఫ్యామిలీ యాక్చువల్లీ ట్రబుల్లో ఉన్నారు, ఎవరు హెల్ప్ చేయడానికి లేరు. ఇంకా ఇప్పుడు రావచ్చు నాకైతే అనిపిస్తుంది. ఏదో కనెక్షన్ ఉంటుంది పక్క, అంటే బాలకృష్ణ గారు ఇంకా వీళ్ళు ఫ్యామిలీతో ఏదో ఉంటుంది. అయితే అదండి ఫ్రెండ్స్, ఈ నెక్స్ట్ సీన్ చూద్దాం, మళ్ళీ దాని తర్వాత దాని గురించి ఇంకా మాట్లాడదాం. ఓకే ఫ్రెండ్స్, రండి. సోన్పూర్, మధ్యప్రదేశ్. మా బోల్ బేటా, బేబీ వైష్ణవి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. మక్రా ఈ విషయం వెంటనే మహారాజ్కి తెలియజేయండి. భోపాల్లో ఉన్నారు, భోపాల్లో ఉన్నారు. महाराज क्या साहब, आप इतने परेशान लग रहे हो? अरे परेशान नहीं तो क्या, వెనకాల ఉన్నది సాదా సీదా ఖైదీ కాదు. తనకున్న శత్రువులకి మన జైల్లో సెక్యూరిటీ సరిపోతలేదని తిహార్ జైలు షిఫ్ట్ చేయమని ఇంటెలిజెన్స్ ఆర్డర్స్. तो आप क्यों डर रहे हो साहब? ఇతని మీద ఎవరైనా దాడి చేస్తే వాళ్ళ చేతిలో మనం బలైపోతాం అని భయంగా ఉందిరా. छोड़ दो मुझे, నేనే చేసుకోండి, మమ్మల్ని వదిలేయండి. ఎంట్రీ अरे वो सीए साहब, हमको दुश्मन कम, जान देने वाले फैंस ज्यादा है. మాట్లాడుతుంటే ఒక గంటలో మీకు ట్రైన్ ఉంది మహారాజ్. నేను చెప్పాను కదా మహారాజ్, డిఐజీ గారు పోలీస్ ప్రొటెక్షన్ పెట్టారని. ఏంటి గోవిందు, ఎవరి కొత్త క్యాండిడేట్? ఇంట్రాగేషన్ కూడా నువ్వే చెయ్యి. సర్లే అడుక్కోండి. ఏంటి గోవిందు, ఎవరి కొత్త క్యాండిడేట్? కొత్తగా వచ్చిన డ్రైవర్ సార్. పేరేంటమ్మా? నానాజీ. సర్లే బండి దిగు, చెక్ చేయాలి. ఫోన్ మీరు చెక్ చేయండి సార్, మీరు చెక్ చేయండి. కానిస్టేబుల్ నువ్వే చెక్ చేయి. వంగలేక మంగళవారం అన్నాడంటే ఎవడో మీలంటాడు. ఏ బాబు బండి దిగు. 2 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అయింది, అప్పుడు రాడ్ వేశారు. ఓ అదే యాక్సిడెంట్ లో బ్యాక్ ఇంజరీ అయింది, అప్పుడు ప్లేట్ వేశారు. బుల్లెట్ బుల్లెట్ అంటే బుల్లెట్ మీద నుంచి స్పీడ్ గా వెళ్ళి పడితే అప్పుడు బోల్ట్ బిగించారు. నువ్వు కామన్ మ్యాన్ వా, ఐరన్ మ్యాన్ వా? ఒంట్లో స్టీల్ ప్లాంట్ రన్ చేస్తున్నావుగా. ఇప్పుడు వెళ్ళొచ్చా? ఇంట్లో ఎవరైనా ఎంటర్ కావాలన్నా ముందుగా ఎస్ఐ మేడం పర్మిషన్ తీసుకోవాలి.
బాబ్జీ సార్. ఎస్ఐ మేడం ని పిలవరా? ముందా పుచ్చకాయ లోపల తోయండి. ఎస్ఐ మేడం. ఓ ఊర్వశి మేడం బాబ్జీ రిపోర్టింగ్. మీరు ఒకసారి మెయిన్ గేట్ దగ్గర రావాలి మేడం. అలాగే వచ్చింది మేడం కొత్తగా వచ్చిన డ్రైవర్, ఇతని పేరు నా. చూడటానికి డ్రైవర్లా లేవే. ఏయ్, ఏం చూస్తున్నావు? నిన్నే ఏం చూస్తున్నావు? సేఫ్టీ లాక్ వేయడం మర్చిపోయారు. ఇంట్లో పిల్లలు తిరుగుతూ ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి మేడం. ఓయ్, ఏంటి అడ్వైజ్ ఇస్తున్నావా మేడం? ఆ రివాల్వర్ తీసేసేయండి. ఇది రివాల్వర్ కాదు, మరి పిస్టల్. రివాల్వర్ లో 6 బుల్లెట్లు ఉంటాయి, పిస్టల్ లో 8 బుల్లెట్స్ ఉంటాయి. ఇప్పుడు వెళ్ళొచ్చా మేడం? ఓకే, ఈజ్ ఇంట్రెస్టింగ్. గోవింద్కి నువ్వు బాగా కావలసిన వాడివని చెప్పాడు, కానీ డ్రైవర్గా నువ్వు మాకు నచ్చితే చాలదయ్యా. మా బంగారు తల్లికి కూడా నచ్చాలి. అమ్మా వైష్ణవి, వైష్ణవి కనెక్షన్ ఇంకా వేసుకోలేదమ్మా. ఏంటి రాదమ్మా, నువ్వైనా గుర్తు చేయాలి కదా. మర్చిపోయానమ్మా. ఇంట్లో ఇంతమంది ఉన్నారు, అన్ని నేను గుర్తు చేయాలి. ఓ పక్కనేమో చదువుకుంటూ. ఏ గోవిందు, చెప్పమ్మా. ఇతనే నువ్వు చెప్పిన డ్రైవర్? అవునమ్మా. పేరేంటి? నానాజీ అమ్మా. నీకు నువ్వే జీ అని పెట్టుకుంటే నేను నీకు రెస్పెక్ట్ ఇవ్వాలా? నేను ఇవ్వను. నిన్ను డ్రైవర్ అనే పిలుస్తా. నువ్వు ఎలా పిలిచినా పలుకుతానమ్మా. డోంట్ యాక్ట్ స్మార్ట్. ఒక టఫ్ క్వశ్చన్ అడుగుతా, చెప్తావా? అడుగమ్మా. ఒక లారీ డ్రైవర్ ఫాస్ట్ గా నీ మీదకి వస్తున్నాడు. పక్కకి తప్పుకోవడానికేమో ప్లేస్ లేదు. అప్పుడేం చేస్తావు? లారీ వస్తే తప్పుకోవాలి, కానీ డ్రైవర్ వస్తే తప్పుకోవడం ఎందుకమ్మా? ఓ మై గాడ్, తాతయ్య మా క్లాస్ లో ఎవరికి ఆన్సర్ తెలీదు. మరి నీకెలా తెలుసు? అంటే నేను ఒకప్పుడు లారీ డ్రైవర్ నమ్మా, అందుకే తెలుసు. ఓహో సరే, నీకు అస్సలు టెస్ట్ ఉంది, పద. సీటు బెల్ట్ పెట్టుకోమ్మా. ఒకరు చెప్తే వినే బ్లడ్ కాదు నాది. నాకు అనిపిస్తేనే చేస్తా. స్టార్ట్ చేయి. హలో, కనీసం స్టార్ట్ చేయడం అన్న తెలుసా? గన్ను గురించే కాదు, గేర్ల గురించి కూడా తెలియాలి. నీకు బ్రేక్ వేయమని చెప్పలే కదా, ఎందుకు వేసావు? అంటే వెనకాల పూల మొక్కలు ఉన్నాయి కదా, వీటి కూడా ప్రాణం ఉంటుందమ్మా. చూస్తూ చూస్తూ ప్రాణం తీయడం నాకు ఇష్టం ఉండదు. పాప హర్ట్ అయింది, ఇక నీకు ఉద్యోగం లేనట్టే. చోటు సాస్ లగావ్. స్టీఫెన్, ఇంకోసారి ఆలోచించు.
నీకు మంచి ఆఫర్ ఇస్తా, ఏదైనా ఇక్కడ సెటిల్మెంట్ చేసుకుందాం. తినకు మళ్ళీ నాకు కావాల్సింది కూడా అదే. ఎంత కావాలో చెప్పు. ఎంత? एक पेटी, 2 पेटी, कितने बार बोल रहे सांस ले क्या? बोल 3 पेटी. మరి ఎంత కావాలో చెప్పు. యాక్చువల్లీ 1 is enough. సాస్ चाहिए? సార్ నేను స్టీఫెన్ రాజుని మాట్లాడుతున్నాను. ఎక్కడున్నావు స్టీఫెన్? ఐ హావ్ బీన్ ట్రైయింగ్ టు కాల్ యు. సార్ మున్నా సింగ్ అరెస్ట్ చేసి తీసుకొచ్చే టైంలో వాడు అంతలోపు మీ వాళ్ళ దగ్గర గన్ తీసుకుపోయాడు. డిఫెన్స్ కోసం ఎన్కౌంటర్ చేశానంట. యాజ్ ఇట్ ఈస్ చూసినట్టే చెప్తున్నారేంటి సార్? నీ గురించి తెలుసు కదా స్టీఫెన్. నీ ఆవేశంతో ఇప్పటికి 40 ఎన్కౌంటర్స్ చేశావు. సరే వదిలే. ఇప్పుడు నీకు ఒక ఇంపార్టెంట్ కేసు అప్పచెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఆ డాకును పట్టుకోవాలి. ఎన్కౌంటర్ చేయకూడదు. ఇది సీఎం ఆర్డర్. ఐ వాంట్ హిమ్ అలైవ్. యు అండర్స్టాండ్? హలో హలో సార్. నీకు వినపడుతుందని నాకు తెలుసు స్టీఫెన్. సారీ సార్. డాకు నువ్వు ఏ అండర్ గ్రౌండ్ లో ఉన్నా, ఏ అడవిలో దాక్కున్నా పొక్కడుంగ సాలా. రే ఈ ఇష్యూ సద్దుమణిగేదాకా మనం ఫారెస్ట్ గెస్ట్ హౌస్ దాటి బయటికి రావద్దు. ఇంకెన్ని దినాలు ఉండాలి అడవిలో? ఆ కేసు మాఫీ చేసే పనిలోనే ఉండా. కొంచెం టైం పట్టేటట్టు ఉండదురా. యూ డోంట్ లవ్ వీటన్నిటికీ కారణం ఆ ముసలాడి మనవరాలే కదా. ఏదో రోజు ఆ పిల్ల కుంకన్న ఆ బండి కట్టి ఈడ్చికెళ్తా, అది పెట్టే చావు కేకల ఆ ముసలోడు వినాలా వణకాల. అప్పుడు ఆ కేసు అడవికి తీసుకుంటాడు. వీటికి ఉత్సాగదు. మైకేల్ జాక్సన్. నాకు తిక్కలేస్తే ఏడగలుస్తారో నాకే తెలీదు. ముందు నీ కాలు ఎక్కడ పెట్టావో చూసుకో. యానిమల్ పోచింగ్ కేసు ఆరోపణలో అజ్ఞాతంలో ఉన్న మనోహర్ నాయుడు ఎవరి ఒత్తిడి లేకుండా తనంతట తానే లొంగిపోయాడు. అతనికి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడమైంది. సిగ్గుండ వల్ల యూ డోంట్ లవ్స్ మీ. వీడు సరెండర్ అయ్యేటట్టు చేసింది ఎవడ్రా? ఎవరంటే తోడి బాగుంది ఫ్రెండ్స్ ఈ వీడియో. అంటే దీనిలో యాక్చువల్ ఎంట్రీ అయింది బాలయ్య గారిది. ఇంకా ఏదో కనెక్షన్ ఉంది పాప ఇంకా బాలయ్యది తెలుస్తుంది ఇప్పుడు, తర్వాత తెలుస్తుంది కూడా. ఇంకా ఎవరితో ఖతరా ఉంది యాక్చువల్లీ పాపకి. అడిగి అప్నే సరెండర్ చేయించేసారు. మజా వచ్చింది. ఇంకా కామెడీ సీన్ కూడా మధ్యలో బాగుండు. అంటే డ్రైవింగ్ టెస్ట్ తీసుకుంది. మళ్ళీ హీరోయిన్ పేరేంటే ఊర్వశి, తనతో కూడా కొంచెం చిన్న సీన్ అవన్నీ కామెడీ బాగుంది. మజా వచ్చింది చూసి. మీకు ఎలాగ అనిపించింది ఫ్రెండ్స్ నాకు చెప్పండి. ఇంకా నా రియాక్షన్ ఎలాగుందో చెప్పండి. సరే అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా బాయ్ బాయ్, టేక్ కేర్.